మనమైతే ఇప్పుడు భద్రమారుతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా స్కామ్ లానే ఉంది. ఇది రావు చెట్టు ఉంది. మనం ఫస్ట్ దీనికి వెళ్తే అన్నం పెట్టుకుని వద్దాం. దీని చుట్టూ అసలు ఈ బొట్టుకి అంటుకున్నా దాని తర్వాత వీడియోల తర్వాత దండం ఫస్ట్ అంట తేజ గారు చెప్తున్నాడు. భయ ఎంతకీ టెంపుల్ నేమ్ చెప్పలేదు కదా మనం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, భద్రమారుతి టెంపుల్ అని ఏదో ఉంది, మనకేం అర్థం ఎడతలేదు. ఆంజనేయ స్వామి ఫస్ట్ టైం నేను చూడడం పొడికనైతే ఉన్నాడు. మనం ఇప్పుడు అయితే టెంపుల్కి అయితే వెళ్తాం. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. హాయ్ చెప్ప, మనవాడు వీడియో చూసి హాయ్ అయితే చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఎల్లోరా కేవ్స్ అనుకుంటున్నాను. ఇంకా మిడిల్లో టెంపుల్ ఉందా ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఫుల్ షాపింగ్ ఉంది. హాయ్ చెప్పు. హే గైస్, మనం ఫైనల్లీ ఎక్కడికి వచ్చామని ఎల్లోరా కేవ్స్ ఆపోజిట్లో అయితే ఉంది. చూద్దాం. అక్కడ ఏం లేదనుకుంటున్నారా, దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి చూద్దరు. కానీ యాక్చువల్గా దానికి చాలా హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ అన్నీ మనకు తెలీదు. హిస్టరీ కావాలనుకుంటే గూగుల్ ఇట్ చేయండి, చాలా వస్తుంది వికీపీడియాలో. అది అంతగా ఒప్పుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కొంచెం చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసుకుందాం మొత్తం. అక్కడ చూపిస్తా. వెయిట్ ఆన్ సీ. ఫారినర్స్ ఉన్నారు, ఫారినర్స్తో ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. ఎవరు ఎక్సైట్మెంట్ వాళ్ళది కదా. ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు. ఇక్కడనే కాదు, చాలా ఉన్నాయి, చాలా మంది తిరుగుతున్నారు ఇవన్నీ. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫారినర్స్కి ఒక కాస్ట్, నార్మల్గా ఒక కాస్ట్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, రావట్లా వర్డ్స్ టైంకి రావు కదా. టికెట్ ఉంది కదా, టికెట్ కౌంటర్లో తీసుకుంటే 40 రూపీస్. అండ్ నార్మల్గా ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ నుంచి చేసుకుంటే 35 రూపీస్, 5 రూపీస్ తగ్గుతుంది. యాక్చువల్గా అందరూ ఇక్కడికి వచ్చేది బల్క్ అమౌంట్లో, లైక్ 20 మెంబర్స్ వస్తే 100 రూపీస్ సేవ్. అలా ఎక్కడికి వెళ్ళినా అదే ప్రిఫర్ చేయండి. ఎలా అయితే చేయకండి. జస్ట్ మై సజెషన్. తక్కువ అమౌంట్ అనుకుంటాం కానీ అది యూస్ఫుల్ అవుతుంది. యువర్ విష్. జస్ట్ మై సజెషన్. 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అబ్బా మంచిగా ఫోటోలు తీద్దాం. చూద్దరు రండి. భయ స్కూల్ పిల్లలు అయితే గట్టిగా వస్తున్నారు అసలు. అబ్బా చల్లగా ఉంది లోపల అయితే. Try to play it, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain. Pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane. Pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, that's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, oh! You could try to play it, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep. కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ అన్నట్టుంది అసలు. ఎలా ఉందా
సూపర్. నా కళ్ళల్లోనే తెలుస్తుంది ఎంత బాగుంది. నేను హిస్టరీ తెలుసుకోవాలని ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి దీనికోసం ఫుల్-ఫ్లెడ్జ్గా. అప్పట్లో రాజులు అంటే ఇలా పైకి ఎక్కి పైనుంచి చూసేవాళ్ళు అంట. వచ్చేస్తున్నాడు హో అంటారు కదా మగధీరాలో. వెనకాల చూసారు రెండు వందలు కళ్ళు చెదిరిపోతాం. నేనైతే ఫస్ట్ టైం కానీ చాలా శిల్పాలకి హ్యాండ్స్ లేకపోవడం ఇలా ఉన్నాయి కదా. అప్పట్లో రాజులు పడగలు పెట్టేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ కింద లోపల చెప్పులు లోపల శివాలయం. అమ్మాయి ఏం చూస్తున్నారు? చూసారా శివాలయం? శివాలయం అంట. ఇక్కడ అబ్జర్వ్ చేశారా శివపార్వతుల్లో పార్వతీ తల్లి. మా అమ్మమ్మ అయితే ఎగ నచ్చేసింది కానీ అమ్మ పైన కూడా వేసారు భయ్య. పై లోపల ట్విస్ట్ ఏంటంటే విగ్రహాలు గుడిలో ఒక్కటి కూడా. విగ్రహాలు లేవరా టెంపుల్లో? విగ్రహాలు అన్నీ ప్రతిదీ ప్రతి చిన్నదైనా అవి కలిపికేసారు చూడది చిన్నది. దీనికి కళ్ళు లేవు.
లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ భయం వేస్తున్నట్టుంది భయ్యాకి. భయ్య ఇప్పుడైతే మనం ఒక అడ్వెంచర్ చేస్తాం. ఇది ఇక్కడ వరకు తవ్వేరు రా, ఏం లేదు అక్కడ. ఇక్కడ ఎండ్ తవ్వు స్టార్ట్ చేయి. వస్తున్నాం. గైస్ మాటలో చెప్పడానికి ఏం లేదు, మొత్తం చూడడం వరకే. నేను అసలు నేను నా ఫేస్ చూపించి వేస్ట్ చేయాలనుకోలేదు. మొత్తం ఫేస్ అంటే లైక్ చూపించి వేస్ట్ చేయాలనుకోలేదు. మొత్తం అవే చూపించా సినిమాటిక్లో పెట్టి. ఇప్పుడు ఇంకేవో కేవ్స్ ఉంటాయి, అవి వెళ్తున్నాం. బ్రిడ్జ్ కూడా భలే ఉంది భయ్య ఇక్కడ. చూడండి, రండి భయ్య రండి, అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అలాంటివి చేయకపోతే కష్టం కదా, చెయ్యాలి కదా, చేస్తేనే కదా లైఫ్లో ప్రతిదీని. ఇంట్లో ఎన్ని రోజులను కూర్చుంటారు, ఇంట్లోనే ఎంజాయ్మెంట్ అనుకుంటారు, అది అస్సలు కాదు. వచ్చి బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తేనే. అంతెందుకు మా గ్రూప్లోనే చాలామంది ఎందుకురా ఏముంటారా అన్నారు. ఆ 20 నోట్ మీద ఆ ఫోటో చూసి, ఇక్కడ ఫోటో చూసి షాక్ అయ్యారు. అర్థమైందా? అందుకోసం వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. దెన్ ఓన్లీ యూ గెట్ టు నో. వాళ్ళు నీ వాయిస్ కోరుకుంటున్నారు. ఎలా ఉంది ఏంటి? చాలా బాగుందా? ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? ఎల్లోరా కేవ్స్. నచ్చిందా? ఎక్కడ లేని ఒప్పుకొచ్చేస్తున్నట్టుంది నీకు ఇప్పుడు. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అమ్మ ఎవరు లేరు లోకి. ఎక్కడ చూసినా శివుడిది, ఎవరు ఏం చేయలేరు బై. లొకేషన్ ప్లాన్ ఎల్లోరా కేవ్స్. ఇవన్నీ మనకి ఏం తెలియదు భయ్ అసలు. కేవ్ నెంబర్ 1 డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ చూసారా, 1775 meters. కేవ్ టు 650 meters. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది? లెజెండ్స్ అంట. ఎవరు హియర్. అప్పట్లో తోపు అసలు. ఇప్పుడు ఏదో మన వాళ్ళు 70 ఇంజనీర్లు, కానీ అసలు ఈ స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది. వెనకాల లొకేషన్ చూసారా? ఇదిగో మా తేజ గారు ఫొటోస్ అయితే చూపిస్తున్నాడా నాకు. ఎలా ఉంది నీకు? అసలు ఎలా అనిపించింది? బాగుందా? అక్కడికి వెళ్ళావు కదా, ఏమున్నాయి అక్కడ? వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఆ వాటర్ ఫాల్స్ లో వాటర్ లేదు, కానీ వాటర్ ఉందంట. మేము ఎగ్జైట్ అవుతామని చెప్పేసి. ఇంకా కేవ్స్ చాలా ఉన్నాయంట. మా వాడు ఫోన్లో ఫోటో తీసుకుని వచ్చాడు, కానీ మేము వెళ్ళకపోయాం. చాలా ఉంది అసలు. ఆ మ్యాప్ చూపించాక మీకు, ఆ మ్యాప్లో ఫాలో అయితే ఇంకా చాలా తిరగచ్చు. నీకు నచ్చింది అన్నిటికన్నా ఎత్తోపు ఇదే తోపా? ఇదిగో మా వాళ్ళు చెక్ చేస్తున్నారు మ్యాప్ని. వీడియో తీసుకుంటున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న వీడియోలో చూసుకుంటావు కదా. అందుకని ఫోటోలు నచ్చవు, వీడియో ఇష్టమే. తగ్గింది ఇప్పుడు. మొత్తం ట్రిప్ అయితే అయిపోయింది. నీట్గా చిలకలూరుపేట భోజనం తినేసి అయితే వచ్చేసాం. ఈరోజు సాంబార్ బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే సాంబార్ కాదు ఈరోజు రసం, అది కూడా బాగానే ఉంది. పప్పు అయితే తోపు. ఆ 2 తినేసి అయితే వచ్చేసాం. ఇంక రేపు అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. చలి అయితే ఎరక్కొట్టేస్తుంది అసలు ఫుల్గా. అండ్ 1 more thing, ఇంకేంటారు ఏదో చెప్దాం అనుకున్నాను రతీష. సరేనా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది పక్క వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కోసం బాగా ఇబ్బంది పడిపోతున్నాం మనం అయితే. అండ్ 1 more thing, ఇంకేమున్నాయి, అంతేలేండి. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను చేయగలిగితే
రిప్లై ఇచ్చి చేస్తాను, మేక్ షూర్. ఓకే మరి ఇంకా తర్వాత ఎప్పుడైనా కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే మనం ఉంటా, బాయ్.